శ్రీ శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠంలో ఆధీనంలో గురూజు స్వామీజీ చేతుల మీదుగా శివలింగ మహా అభిషేక యాగం పట్టడం జరిగింది. రష్యా మరియు యూకే, మారిషస్ చెందిన 140 మంది కట్టుబొట్టు సాంప్రదాయాలతో శ్రీకాళహస్తి ప్రముఖ పుణ్యక్షేత్రం రావడం స్వామివారిని దర్శించుకునేదానికి వచ్చారు. విదేశీయుల భక్తులు మరింత మంది విదేశీయుల భక్తులు శ్రీకాళహస్తి స్వామివారిని దర్శించుకోవడానికి రావడం చాలా గర్వించదగ్గ భారతీయులుగా భావిస్తున్నాం. మన సంస్కృతి సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. 32 దేశాల నుంచి విదేశీ భక్తులు రావడం, సుమారు 150 మంది ఈశ్వరుని దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ స్వామీజీ తెలిపారు. Kalahasti Mahadev Swayambhuling, and thanks to Swamiji and Panditji here, Iyer and Swamiji here, but all the group from 32 countries, they came and have darshan of Sri Kalahasti, and they bring the blessing with them to wherever the country is they are going. How did you feel after Surya Darshan? Just impression from darshan. Yeah. Jai Gurudev. I am second time already in Srikalahasti temple. I think it's a very beautiful temple. You can really feel the blessings of Lord Shiva. It's actually one of my favorite temples of Lord Shiva in entire India. The moment you enter through the gates, you can feel his energy and his blessings. And I'm very grateful to be here with my Gurudev, Paramahansa Shri Swami Vishwananda today. Jai Gurudev. Decorations, sir? Sorry? Temple decorations inside. Very beautiful. Yeah, very beautiful. I can say that probably a few days back on Mahashivaratri, it was probably really incredible. Yeah, very beautiful. It was a very good darshan. Very happy to be here and to have seen the lingam, Sri Kalahasti lingam, and very inspiring. Yes, very beautiful. So thank you for your hospitality and
It's amazing. Very magical temple. Also with the decorations and everything. It's lovely. Yes, but, 10 years ago I was in India, but not here. Not here. I was in Tirupati, but not here. So it's wonderful to be here. Yes. Thank you very much. Yeah? మన భారతదేశం ఇంత పుణ్యభూమి అనేది 132 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కూడా సర్వే జన సుఖినో భవంతు అనేది ఏకైక మన హిందూ ధర్మం ఒకటే. ఈరోజు స్వామి పరమహంస గురూజీ రావడం, ఈరోజు కాళహస్తిని దర్శించుకొని 32 దేశాల నుంచి 140 మంది విదేశస్తులు మన కట్టు బట్టు సాంప్రదాయం చీర కట్టుకొని ఇంతమంది ఒక యూరోపియన్స్ ఈ క్షేత్రానికి రావడం, ఈ కాళహస్తి స్వామిని దర్శించుకునే వచ్చారు. అదేవిధంగా రేణిగుంటలో ఉండే శ్రీ రాజరాజదేవి జ్ఞానపీఠంలో ఈరోజు మా గురూజీ స్వామీజీ చేతగా అక్కడ ఒక శివలింగ అభిషేక మహాయాగం పెట్టుకున్నాం. ఇంతమంది విదేశస్తులు మన భారతదేశానికి రావడం మనమంతా గర్వించదగ్గ భారతీయులుగా భావిస్తున్నాం. మన సంస్కృతి సాంప్రదాయానికి నిలువెట్టు అర్థం ఇది. ఇంతమంది మన సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులు వచ్చారు. దాంట్లో పరమహంస గురూజీ ఆయనకి ఎంతో మంది ఫాలోయర్స్ ఉన్నారు. దేశ విదేశాల నుంచి ఆయన మన హిందూ ధర్మాన్ని అండ్ ఎస్పెసిఫిక్ గా మారిషస్ అండ్ జర్మన్ లో ఆయన అనేక వ్యవస్థలు కూడా నెలకొల్పారు. మారిషస్ దేశంలో కూడా మా ఒక ఆశ్రమాలు ఆలయాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఈ రోజు ఇక్కడికి ఇంతమంది రావడం ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆలయంలో ప్రత్యేకంగా సంకల్ప పూజలు జరిగాయి. ఈ ఒక విశేష దీనికి 32 దేశాల నుంచి 140 మంది విదేశస్తులు రావడం మా ఈ ఒక అందరూ ఆ సర్వేశ్వరుడు ఈశ్వరుడు దర్శించుకోవడం ఆనందంగా ఉందండి. ఇంకేనాడు